నెక్స్ట్ ఏంటి రెండవ క్వశ్చన్ చూడండి. 8 గంటల 10 నిమిషాలప్పుడు పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళుల మధ్య గల కోణము. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళుల మధ్య గల కోణము ఎంత? మధ్య గల కోణము ఎంత అంటాడు. ఓకే, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ నీడిల్స్ వెన్ ద టైమ్ ఈజ్ 8:10 అంటాడు. 8 గంటల 10 నిమిషాలప్పుడు పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళుల మధ్య గల కోణము ఎంత అంటాడు. దీనికి గాను సేమ్ మనకున్నటువంటి సూత్రం కోణము ఈజ్ ఈక్వల్స్ టు 60 ఇంటూ గంటలు మైనస్ 11 ఇంటూ నిమిషాలు డివైడెడ్ బై 2. దిస్ ఇస్ బెస్ట్ వన్ ఓవర్. నా ఇప్పుడు 60 ఇంటూ గంటలు ఎంత? 8. 11 ఇంటూ 10 నిమిషాలు డివైడెడ్ బై 2. 6 48, 11 10 110 డివైడెడ్ బై 2. 110లో నుంచి 48 తీసేయాలి. 110లో నుంచి 50 పోతే 60, 60కి ఇంకొక 2 కలపాలి, 62. 62 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 31 degrees అంటాం. ఏమంటాం? 31 degrees అంటాం. ఒకసారి జాగ్రత్తగా దీన్ని చూసుకోండి. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. 8 గంటల 10 నిమిషాలప్పుడు 8 గంటల 10 నిమిషాలప్పుడు పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళుల మధ్య గల కోణము ఎంత? చిన్న బ్లండర్ ఏంటి తెలుసా? ఇక్కడ 60 ఇంటూ గంటలవి 60, 8 48, 480 అంటే ఇక్కడ మనం ఇది తప్పు చేశాము అని అర్థం. ఓకే, నా 480 మైనస్ 110 ఈజ్ ఈక్వల్స్ టు 370 అంటాం. 370. 480లో నుంచి 110 పోతే మనకు వచ్చేది 370 డివైడెడ్ బై 2. 2 1లు 2 8లు 2 5లు కాబట్టి 185 degrees. ఓకేనా? ఇది కోణం. కాకపోతే ఇది 180ని దాటింది కాబట్టి ఇది పరావర్తన కోణము అంటాం. ఇలాంటి సందర్భాలలో ఆప్షన్ చూడాలి. ఇది ఉంటే ఇది, లేకపోతే 360లో నుంచి 185ని తీసేయాలి. అప్పుడు ఏమైపోతుంది? ఇదేమో 5, ఇది 15 అంటే మిగిలిపోయేది 7, ఆ తర్వాత వచ్చేది 1. 175 degrees అంటాం. ఎంత? 175 degrees అంటాం. సో దిస్ ఈజ్ 175. క్లియర్? ఓకే, డన్. చూసుకోవాలి, ఆప్షన్ లేదుంటే అది. 8 గంటల 10 నిమిషాలప్పుడు కోణం ఎంత అంటే 185 degrees. అలాగే 75 degrees. బోత్ ఆర్ ద రైట్ వన్. సరేనా?